భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రకొండ మండలం తిప్పనపల్లి గ్రామానికి చెందిన కూలీ షేక్ జాఫర్ మరణంపై చంద్రకొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ నెల 12వ తేదీన తెల్లవారుజామున ఉదయం 4 గంటల సమయంలో తన భర్త షేక్ జాఫర్ బాత్రూంకని వెళ్లి కాలు జారి కింద పడిపోయి మరణించారంటూ కుటుంబ సభ్యులకు గ్రామస్తులకు సమాచారం అందించింది భార్య ఖతిజా. సమాచారం అందుకున్న గ్రామస్తులు కుటుంబ సభ్యులు వెంటనే ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. జాఫర్ శరీరం పూర్తిగా చల్లబడిపోయి ఉండడం, అతని శరీరం నుంచి స్పందన లేకపోవడంతో జాఫర్ సహజంగా మరణించి ఉంటాడని అతనికి ఆ మరుసటి రోజే మతాచారం ప్రకారం అంత్యక్రియలు కూడా నిర్వహించారు. అయితే జాఫర్ కుమార్తె 8 ఏళ్ల వయసు గల ఆసియా ఇచ్చినటువంటి సమాచారంతో ఒకసారిగా షాక్ గురయ్యారు కుటుంబ సభ్యులు. ఈ నెల 12వ తేదీన ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించాడని, అతడికి జాఫర్కి మధ్య ఘర్షణ జరిగిందని, గత కొంతకాలంగా తల్లి ఖతిజాకు తండ్రి జాఫర్కు మధ్య ఘర్షణ అభిప్రాయ భేదాలు తలెత్తుతున్నాయంటూ అటు ఆసియా ఇచ్చినటువంటి సమాచారంతో కుటుంబ సభ్యులకు అనుమానాలు వ్యక్తమయ్యాయి. వెంటనే ఈ అంశంపై చంద్రకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అటు మృతుడు జాఫర్ సోదరుడు జావేద్ అటు ఫిర్యాదులో అనేక అంశాలను పేర్కొన్నారు. తన మృతుడి కుమార్తె ఇచ్చినటువంటి సమాచారం తనను తీవ్రంగా కలిచివేసిందని, తన సోదరుడి మృతి పట్ల వదిన ఖతిజాపై అనుమానం ఉందంటూ కూడా ఫిర్యాదులో పేర్కొన్నాడు సోదరుడు జావేద్. ఈ అంశంపై చంద్రకొండ పోలీసులు 194 BNSS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. A1గా ఖతిజా, A2గా అన్నోన్ పర్సన్ యాడ్ చేసినటువంటి పోలీసులు ఇటీవలే జాఫర్ మృతదేహాన్ని వెలికి తీసి అతడి పూర్తి స్థాయిలో ఆ ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో ఆ శాంపిల్స్ అంతా కూడా కలెక్ట్ చేసి ల్యాబ్కు పంపించారు. రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి విషయాలు వెల్లడిస్తామని చెబుతున్నారు చంద్రకొండ పోలీసులు. ఇదే వీడియో స్టాండ్ రబ్బుతో ఇప్పుడు ఉదయ్ RTV ఖమ్మం నుంచి.